వెల్కమ్ టు వార్తా నేను దేవా. అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ అయితే మాత్రం ఇక్కడ పెరెడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. అంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం అయితే టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 19 దేశాల అంతర్జాతీయ కైట్ వాళ్ళైతే పాల్గొంటున్నారు. అదేవిధంగా 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, అదేవిధంగా జాతీయంగా 55 మంది కైట్ ప్లేయర్స్ అయితే పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం ఈ కార్యక్రమం అయితే మాత్రం 14, 15, 16 3 రోజుల పాటు అయితే మాత్రం పెరెడ్ గ్రౌండ్స్ లో జరుగుతుంది. ప్రస్తుతం మనం 2వ రోజులో ఉన్నాము. అంటే ఈ 2వ రోజులో కూడా చాలా వాటికి అంటే అటువైపు అంతర్జాతీయ కైట్స్ అయితే మాత్రం ఇక్కడ ఎగురుతున్నాయని చెప్పాలి. అతి భారీగా అయితే మాత్రం తిమింగలం అయితేనేమి, అలాగే కింకాంగ్ అయితేనేమి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే విజువల్స్ లో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ ని తిలకించడానికి అయితే మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చేస్తున్నటువంటి విన్యాసాలు అయితే మాత్రం అటువైపు ప్రేక్షకులను అలాగే ప్రజలను అయితే మాత్రం ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ ని తిలకించడానికి అయితే వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ విదేశీయులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. విచ్ కంట్రీ యువర్ కేమ్? I'm from New Zealand. How does the experience in kite festival? It's challenging with the very light wind. Last night it was quite good. We're hoping the same tonight, but it hasn't come yet. Telangana Sarkar, how does the arrangements? The arrangements are excellent. Excellent. Absolutely superb. Really well organised festival. Okay. Yeah. The ground is prepared. We've got a fence around. Lots and lots of spectators, which is awesome, right? And so the kite flyers are very, very well looked after. Yeah. How many days you are stay here? I stay a week. Week. Yeah. Okay. And different types of foods and Indian culture, how it's experience? It's good. Yeah. There are kite flyers from all around the world. I know quite a lot of them, so that's been good to catch up and some new people to meet as well, plus local Indian flyers. Right. చూసారు కదా, మొత్తం మీద కనుక అంటే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క కైట్ ఫెస్టివల్ ని సందర్శించడానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో నుంచి నలుమూలల నుంచి అంటే అటువైపు భోగి రోజులే అయితేనేమి, సంక్రాంతి రోజు అయితేనేమి, కనుమ రోజు అయితేనేమి అంటే ఈ 3 రోజులకు సంబంధించి ఈ కైట్ ఫెస్టివల్ ని తిలకించడానికి అయితే మాత్రం తండోపతండాలుగా వస్తున్నారని చెప్పాలి. అంటే ఇక్కడ వివిధ అంతర్జాతీయ కైట్స్ ప్లేయర్స్ అయితే మాత్రం అటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే మాత్రం అంటే గాల్లో ఎగురొస్తున్నారు. అంటే భారీ నుంచి అతి భారీ సైజులో ఈ యొక్క కైట్స్ అయితే ఉన్నాయి. అంటే కైట్స్ కూడా చిన్నపిల్లలను ఆకట్టుకునే విధంగా కూడా ఈ యొక్క కైట్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. అంటే వారు ఆడుకునే అంటే వాళ్ళకి ఒక వినోదాన్ని పంచే విధంగా అంటే మొత్తం మీద కనుక వాళ్ళ యొక్క వినోదాన్ని పంచే విధంగా అంటే వాళ్ళని ఆకట్టుకునే విధంగా అటువైపు తిమింగలం అయితేనేమి, చేప అయితేనేమి, అంటే టైగర్ అయితేనేమి, ఇట్లా వివిధ రకాల్లో అంటే గుర్రాలు అయితేనేమి వివిధ రకాల్లో ఈ యొక్క కైట్స్ అయితే మాత్రం చూపర్లను ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పాలి. అదేవిధంగా అంటే ఇక్కడ మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. భారీ తిమింగలం ఉందని చెప్పాలి. అంటే ఈ భారీ తిమింగలం ఒక కైట్ అయితే మాత్రం అంటే ఎయిర్ ఒక్కసారిగా దానికి తగలంగానే అంటే అది గాల్లో వివిధ విన్యాసాలు అయితే చేయనుంది. ఈ యొక్క విన్యాసాలను తిలకించడానికి అయితే మాత్రం మనం సరౌండింగ్స్ లో కూడా చూసుకోవచ్చు. భారీ నుంచి అతి భారీగా అయితే మాత్రం అటువైపు ప్రేక్షకులు అంటే ప్రజలైతే వస్తున్నారు. అంటే వారి యొక్క సెలవుల దినాల్లో కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ ని తిలకించడానికి వస్తున్నారని చెప్పాలి. ఇది అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కూడా. అంటే ఈ యొక్క 1200 రకాల స్వీట్స్ కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. అలాగే 60 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అదేవిధంగా మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. వివిధ రకాల కైట్స్ అయితే మాత్రం ఇక్కడ గాల్లో తేలియాడుతూ ప్రజలను అయితే మాత్రం అంటే ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. అంటే మొత్తం మీద కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మొదటి రోజు అయితే మాత్రం మంత్రులు పొన్నం ప్రభాకర్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే మాత్రం ఎంతో ఘనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి మరి ప్రారంభించారు. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఉన్నారు. అంటే నవీన్ యాదవ్ కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ తిలకించడానికి వచ్చారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మరి తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ అన్న వారి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే వివిధ దేశాల నుండి వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇక్కడ జనరల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పండగ సందర్భంగా ఊర్లు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది.
కానీ ఇక్కడ హైదరాబాద్ కల్చర్ పోకుండా, ఈ పండుగ వాతావరణం పోకుండా ప్రభుత్వం ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత గొప్పటి కైట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం ప్రజలంతా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే కొన్ని వందల వేల మంది చిన్నారులతో పాటు తల్లిదండ్రులు అందరూ వచ్చి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ఇంటర్నేషనల్ వైడ్గా వచ్చినటువంటి కెనడా, కొలంబో, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మలేషియా వివిధ దేశాల నుండి ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క కైట్స్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడానికి, సక్సెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు ప్రజలందరికీ కూడా మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యం ఆ భగవంతుడు అందించాలి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా పత్రికా సోదరులకు, ప్రజలకు అందరూ కూడా హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇంకోటి డ్రోన్ షో అంటే ఈ వీక్ సెలబ్రేట్ ద స్కై అనే కాన్సెప్ట్తో ఈ వీక్ అంతా కూడా పండగ వాతావరణం క్రియేట్ చేసింది గవర్నమెంట్. సో ఇక్కడ కైట్ ఫెస్టివల్ అండ్ దెన్ గచ్చిబౌలిలో డ్రోన్ షో కూడా ఉంటుంది అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ షో కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చైనా మంజా, అవును నిజంగా చైనా మంజా ఇస్ వెరీ డేంజర్. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈరోజు పేపర్లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కూడా గొంతు కట్టయింది, ఒక ఇద్దరు చనిపోయినారని చెప్పి వార్తలు వింటూ ఉన్నాము. సో బీ కేర్ఫుల్, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ. అండ్ ఎవరైతే ట్రావెల్ అవుతూ ఉన్నారో హైదరాబాద్లో అట్లీస్ట్ హెల్మెట్ అండ్ కాఫ్ కట్ మెడకి వేసుకుంటే కొంచెం ప్రమాదం తప్పే అవకాశాలు ఉంటాయి. సో చైనా మాంజాని కూడా బ్యాన్ చేయాలని ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. పోలీస్ ఈజ్ టేకింగ్ యాక్షన్, బట్ స్టిల్ కొంతమంది ఆ మాంజాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఇంకా యూజ్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి ప్రజలారా చైనా మాంజాలు యూజ్ చేయకండి, దానివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతూనే ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. సో వీఆర్ అగైన్స్ చైనా మాంజా. పీస్ఫుల్గా గతంలో ఎట్లయితే పండుగను సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు సింపుల్ మాంజాతో ఎట్లయితే మనం ఎంజాయ్ చేస్తున్నాం అట్లే ఫాలో అవ్వాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ప్లీజ్ బ్యాన్ చైనా మాంజా. రైట్, చూసారు కదా నవీన్ యాదవ్ అయితే కనుక ఇక్కడ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అయితే మాత్రం ఇక్కడ కైట్ ఫెస్టివల్ నిర్వహించారని చెప్పారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ చండీగఢ్ నుంచి వచ్చినటువంటి విదేశీయులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, హౌ డస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కైట్ ఫెస్టివల్? The experience of this kite festival is very nice, मज़ेदार, बहुत मज़ा आ रहा है. बाकी काइट फेस्टिवल से थोड़ा अलग है, थोड़ा मीठा है, स्वीट है, because it's the sweet festival also, so it's different. वाइब बहुत अच्छी है, खाना बहुत अच्छा है. जैसे सुना था कि हैदराबाद की जो बिरयानी है वो जो खाएगा वो उंगलियां चबाता रह जाएगा, तो इट इज़ द सेम. लोग बहुत सपोर्टिव हैं, कोऑपरेटिव हैं. गवर्नमेंट ने जो इनिशिएटिव लिया है, जो काम किया है इंटरनेशनल काइट फेस्टिवल के लिए, वो बहुत अच्छा काम है. Different countries, some of the kites are coming. How does your exciting kite which? So there are a lot of kites that are exciting, but एक वहाँ पे kite है whale kite, वो बहुत exciting है. एक तो वो जल्दी से उड़ती नहीं है, पर जब उड़ती है जल्दी नीचे नहीं आती, because you need a lot of people to take that kite high. एक और यहाँ पे मैग्नीशिया काइट है, वो भी यू नीड लाइक अराउंड 8 to 10 people to fly that kite. वो काइट मैंने कल उड़ाई थी, पर आज तक मेरे हाथ दुख रहे हैं. So there are different types of kites. एक हमारे पास एक काइट है that is called snake kite. उसकी जो पूंछल है that is around 50 meters, वो 50 मीटर तक जाती है पूंछल. So बहुत सारी वैरायटी की नाइट काइट्स हैं यहाँ पे. ड्रैगन काइट्स हैं, अपना power kites हैं, stunt kites हैं, a lot of kites that are different from the other kite festivals. Telangana government arrangements, especially in this kite festival, arrangements. देखो arrangements बहुत अच्छे हैं. जो सबसे अच्छी चीज़ मुझे यहाँ पे लगी, which was better than last year, जो हमारे इंटरनेशनल काइट फ्लायर्स का जो स्टॉल है उसके आगे उन्होंने ग्रीन स्पेस दी हुई है, यू नो, टू प्रोटेक्ट फ्रॉम सन. वहाँ पे पंखे लगे हुए हैं, स्पेस मिली है टू डिस्प्ले द काइट्स. आई थिंक वो चीज़ सबसे अच्छी है. नहीं तो पिछली बार क्या था, स्टॉल था, स्टॉल के बाद तुरंत ग्राउंड था, देयर वाज नो स्पेस टू यू नो गेट योर स्टॉल प्रोटेक्टेड. तो इस बार अरेंजमेंट्स पिछली बार से बहुत बेटर हुए हैं, इम्प्रूव्ड हुए हैं, एंड आई होप कि ये जो अरेंजमेंट्स हैं इट गेट बेटर एंड बेटर विद कमिंग टाइम एंड ईयर्स. How many days to stay here? वी आर हेयर फॉर 4 days. 3 days का फेस्टिवल है. एक दिन यहाँ पे हमें घुमाने लेके जाएंगे
हैदराबाद अच्छा है. अच्छा है, इट्स गुड. मैं बहुत ज़्यादा हैदराबाद नहीं घूमा हूँ, बट आई वुड लव टू एक्सपेरिमेंट एंड एक्सप्लोर द थिंग्स, बिकॉज मैंने एक फिल्म करी थी, हमारे प्रोड्यूसर हैदराबाद के थे, वो साउथ तेलुगु फिल्म थी, तो वो मुझे बहुत बोलते थे कि यहाँ हैदराबाद आओ. तो अभी देखते हैं थर्ड डे क्या कहाँ लेके जाते हैं. So I'm excited for the third day. Telugu actors, so many actors. How do you favorite actor? I like Surya. I a lot of actors. I feel that the South industry actors, they are very humble. They are very grounded. Because मैं कुछ actors के साथ रहा हूँ. We've stayed in Malaysia. They are very humble, very grounded. No attitude. No फलाना हूँ हाँ शीशी शूशा. So I think that is the best thing of South industry or Telugu industry or whatever you say. Right. చూశారు కదా, అదే విధంగా ఇక్కడ మరొక ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. వాట్ ఈస్ యువర్ నేమ్? रामप्रीत फ्रॉम पंजाब. हाउ डज एक्सपीरियंस इन दिस काइट फेस्टिवल? बहुत अच्छा लग रहा है. मैं एक्सपीरियंस से पहले कहना चाहूँगी कि हैप्पी लोहड़ी, हैप्पी मकर संक्रांति. सो पंजाब में भी इस टाइम पे मकर संक्रांति मनाई जा रही है, तो बड़ा अच्छा लग रहा है क्योंकि सेम फीलिंग आ रही है. और दूसरा कहना चाहूँगी कि यहाँ पे जो कॉम्बिनेशन है स्वीट फेस्टिवल का और काइट फेस्टिवल बहुत ही अच्छा है, और हम पंजाब को रिप्रेजेंट करने के लिए आए हैं, तो हमें बड़ा अच्छा लगा कि सभी लोग मुझे बड़े प्यार से मिल रहे हैं. अगर फॉरेनर्स को मिल रहे हैं तो बहुत मज़ा आ रहा है. तो बड़ा अच्छा एक्सपीरियंस किया है डिफरेंट काइट्स को, जैसे वेल काइट हो गई, ड्रैगन काइट हो गई, फाइटर काइट हो गई, जो हमारी खुद की काइट्स हैं उसको उड़ा के बड़ा मज़ा आया. सो बहुत अच्छा था. Especially arrangements, police security and other arrangements, how does feel? हाँ, अरेंजमेंट्स बहुत अच्छे हैं क्योंकि जो आपके बैग्स वगैरह होते हैं वो एक स्टॉल में होते हैं, तो इस बार अरेंजमेंट्स काफ़ी अच्छे हैं. इन्होंने प्रॉपर अरेंजमेंट की हुई है. जहाँ पे हम स्टे करें वहाँ पे अरेंजमेंट बहुत अच्छी है. खाना पीना बहुत अच्छा है. मैं तो प्योरली वेज हूँ, इन्होंने तो चलो नॉन वेज खाया, लेकिन मैं प्योरली वेज में बता देती हूँ. मैंने टमाटो वाली दाल खाई है, बड़ी अच्छी है, बहुत टेस्टी है. Okay. In this festival, 1200 sweets also arrangements. How does it feel? Are you tasted? हाँ, मैंने लास्ट ईयर विज़िट किया था स्वीट एरिया में. अभी विज़िट इवनिंग टाइम करेंगे स्वीट एरिया में. तो डिफरेंट थी, कुछ डिफरेंट थी और टेस्टी भी थी. कुछ उन्होंने वो नॉन वेज जो खाना चाहते हैं उनके लिए स्पेशली बैम्बू चिकन रखा हुआ है. तो जो लोग नॉन वेज थे तो उनको बड़ा मज़ा आ रहा था. तो जो स्वीट्स खाने वाले हैं, जिनको बड़ा शौकीन होते हैं, उनके लिए तो स्वीट्स वैसे ही बड़ा वो क्रेजी रहते हैं कि उस टाइम कुछ एक्सपेरिमेंट करने के लिए. सो मैं हैदराबाद या पूरे इंडिया के नौजवानों को कहना चाहूँगी कि अपने मोबाइल से बाहर निकलो और काइट पकड़ो और ग्राउंड में निकल जाओ, क्योंकि नेचर के साथ जुड़ना बहुत ज़रूरी है, क्योंकि काइट ही हमें सिखाती है कि राइज हाई. ప్రస్తుతం మనం కైట్ ఫెస్టివల్లో ఉన్నాము. ఇక్కడ మరో విదేశీ జంట అయితే ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, అలాగే ఇక్కడ ఒక అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్, విచ్ కంట్రీ యూ కమ్? I come from Russia, Moscow city. ఓకే. My name is Stanislav, and I've come here with my wife, and we really enjoy being here. For us, it's the first time in Hyderabad, but we're really happy to be here because we're here with our friends, international friends, and also Indian friends. And we enjoy the Kyle Field, we enjoy the sky, and today wind is not very strong, but I hope tomorrow it will be stronger, and we'll fly all our kites. 19 countries kite players are coming. Which country you liked especially? Well, it's very difficult to say. All countries is good because each country brings something specific. So that's I cannot say this is bad. Well, I like Russia. Russian team is a good. Food, especially food, Hyderabad food. We really enjoy it Okay. because we know that Indian food is very spicy, but not in Hyderabad. So it's very good for us. We really enjoy it. Really tasty. Finally, Telangana government arrangements and this kite festival. Give me one message in Indians. Everyone, please come to this festival because you here will see different kites from different countries,
and you come with your friends, come with your families, just spend time together. It's really great place to be with your friends and your family. Welcome. ప్రస్తుతం మనం కైట్ ఫెస్టివల్లో ఉన్నాము. ఇక్కడ మరో విదేశీ మహిళ అయితే ఉన్నారు. అంటే వీరిని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం, విచ్ కంట్రీ యూ కేమ్? We're from Melbourne, Australia. ఓకే, హౌ డస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కైట్ ఫెస్టివల్? Well, we've been a bit light on for the wind today, but we've met lots of new people, we've made some friends, and it's always great fun to come here. We love meeting all the locals and trying to put on a bit of a display. We brought some fans with us thinking that it was going to be light winds. So we've had a couple of our smaller kites inflated all day, and we're hoping very soon to get one of our bigger kites up in the air. 19 countries kite players are coming and different types of kites in this kite festival. How does a very excited kite in? Yeah, well, a lot of these people we've known from other festivals, so they're all our good friends. So there's a good variety of kites. There's some kites what we call stick kites. They've got sticks. We fly an inflatable kite, so they're three-dimensional kites which fill up with the wind. And other people have different sorts of bowls, and there's all sorts of different kites here. Especially Hyderabad food and Telangana government police security, how does feel? Oh, the sweets are wonderful. Yeah, the food's interesting. We've been trying lots of different foods while we've been here, but the sweets have been really awesome at the sweet stalls. Right. Thank you, madam. Thank you. Indian in 100. Back in 2005, I won the world championships in China with flying a soft kite, and I also do workshops in schools all around Australia. And we met these two girls here last time we were at Hyderabad, so I brought along some of our kits today so that they could make some of our kites and fly them here with us today. So they've come along and they've drawn their pictures on our kites, and they get to keep these kites and fly them whenever they want to. Okay. మీకు ఇద్దరికి ఆ మేడం నేర్పించిందా? అవును, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ఎప్పుడు ఆంటీనే కలుస్తాము. ఆంటీతో పాటు లోపలికి వచ్చి కైట్స్ ఎగరేస్తాము రోజు. అంటే ఇప్పుడు ఇది మీరు ఎన్నో సంవత్సరం ఇక్కడికి రావడం? థర్డ్ ఫోర్త్ టైం అలా. ఎలా అనిపిస్తుంది అంటే ఇంతమంది మధ్యలో ఇట్లా పెరేడ్ గ్రౌండ్ లో ఇట్లా ఎగరేయడం? వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీలా ఉంది, కానీ ఎవ్రీ ఇయర్ వచ్చేది కాబట్టి అలవాటు అయిపోయింది. అంతే మరి అంటే గాలి బాగుంది, సో కైట్స్ ఎగరేయడం చాలా బాగుంటుంది. ఇంకా కిట్స్తో ఇంకా బాగుంటుంది, కానీ కిట్లో మనమే డ్రా చేసుకోవచ్చు. ఫైనల్ గా ఏం చెప్తారు ఇక్కడికి వచ్చే వాళ్ళకి? అంటే సంక్రాంతి టైంలో ఇది బెస్ట్ ప్లేస్, అంటే కైట్ ఎగరేయడానికి అంత బాగుంటుంది ఇవి కైట్స్ అని చూడడానికి. రైట్, చూసారు కదా అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో మాత్రం ఇక్కడ 19 కంట్రీలకు సంబంధించి అయితే మాత్రం 40 మంది అయితే మాత్రం అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, అలాగే జాతీయంగా 55 మంది కైట్ ప్లేయర్స్ అయితే పాల్గొన్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద కనుక ఇక్కడ డిఫరెంట్ కైట్స్ అయితే ఎగురుతున్నాయని చెప్పాలి. అంటే ఈ యొక్క చిన్న నుంచి పెద్ద దాకా, అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అయితే మాత్రం ఈ యొక్క కైట్స్ అయితే మాత్రం ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. అంటే సెలవులు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు అంటే అందరికీ కూడా సెలవులు కాబట్టి ఈ యొక్క కైట్ ఫెస్టివల్ తెలంగాణలోనే ఎంతో అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అంటే ఆకట్టుకునే విధంగా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ని అయితే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించిందనే చెప్పాలి. ఈ కైట్ ఫెస్టివల్లో ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వీరందరూ కూడా పాల్గొన్నారు. ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ అయితే మాత్రం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కైట్స్ని అయితే డిఫరెంట్ కంట్రీ యొక్క కైట్స్ని అయితే మాత్రం చూసి మరి అంటే ఆనందిస్తున్నారని చెప్పాలి. అంటే ఈ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పాలి. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ 2026కు సంబంధించి అయితే మాత్రం ఇది ఒక ప్రత్యేకంగా అంటే టూరిజంకు సంబంధించి అయితే మాత్రం ఇది ఒక అంటే ఎంతో అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క ఫెస్టివల్ని అయితే నిర్వహించారు. ఈ యొక్క ఫెస్టివల్ని తిలకించడానికి తెలంగాణ నలుమూల నుంచి కూడా ఇప్పటికే తండోపతండాలుగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి ఇక్కడ ఈ కైట్స్ని అయితే మాత్రం అంటే మన తెలుగు సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ఎంత ముఖ్యమో ఈ యొక్క కైట్స్ని ఎగరేయడం కూడా అంతే ముఖ్యమని అయితే మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అటువైపు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అయితే మాత్రం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అలాగే తెలంగాణ నలుమూలల నుంచి వచ్చే ప్రజలను అయితేనేమి చిన్న పెద్ద అయితేనేమి ఎంతోమందిని అంటే ఆకట్టుకునే విధంగా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామెన్ ధనరాజ్తో దేవ వార్త, హైదరాబాద్.